ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. రాజులు రాసిన మొదటి రాజు గ్రంథము 12వ అధ్యాయం 30వ వాక్యం మనం చదువుకుంటున్నాం. దాని వరకు ఈ రెండిట్లో ఒకదాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన ఈ కార్యం పాపమునకు కారణమైన. ఇశ్రాయేలీల రాజు అయిన యరొబాము పరిపాలన కాలంలో ప్రజలు పాపం చేయడానికి ఆయన కారకుడైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు యరొబాము ఏం చేశాడంటే 2 బంగారు దూడలను చేయించి దానిలో ఒకటి బేతేల్లో ఒకటి రెండింటిని నిలబెట్టి, ఇదే మీకు ఓ ఇశ్రాయేలీయులారా, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుడు అని చెప్పి మీరు వీటికి పూజ చేయండి, వీటినే ప్రార్థించండి, నమస్కరించండి. మీరు యెరూషలేమునందు దేవుని దేవాలయమునకు ఎక్కి వెళ్ళటం మీకు కష్టము కాబట్టి మీరు ఇక్కడే వీటికే పూజ చేసుకోండి అని నియమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు చేసినటువంటి పని. మరి దేవుడు ఇశ్రాయేల్ జనాంగముని విడిపించినప్పుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలో మొదటిది నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 6 వాక్యాలు మనం చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ అందు కానీ వేటి రూపమును మీరు చేసుకొనకూడదు. వాటికి మీరు సాకిలపడకూడదు, నమస్కారము చేయకూడదు. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను రోషంగల దేవుడు అని దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యరొబాము మరి రాజైనటువంటి రెహబాము యెరూషలేములో కట్టించినటువంటి సొలొమోను కట్టించిన మందిరమునకు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కి వెళ్ళి దేవుని ఆరాధించుటకు ఎక్కి వెళ్ళినప్పుడు వారి హృదయం ఒకవేళ రెహబాము వైపు తిరుగుతుందేమోనని భయపడి యరొబాము ఇక్కడ ఈ యొక్క యెరూషలేమునకు వాళ్ళు ఎక్కి వెళ్లకుండా 2 బంగారు దూడలను చేయించి వాటిని నిలబెట్టించి, ఇదే మీకు దేవుడు, దీనికి పూజ చేయండి అని చెప్పి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, రాజు చేసిన ఈ కార్యము జనులు పాపం చేయుటకు కారణమైనను అని మనం చూస్తున్నాం. మనంతటా మనం పాపం చేయకూడదు, ఇతరుల చేత మనం పాపం చేయుటకు మనం కారకులం అవ్వకూడదు. ఈ దినాల్లో చేసేటటువంటి బోధలు కానీ, మనం చేసేటటువంటి కార్యాలు కానీ, క్రియలు కానీ దేవుని కట్టడలకు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండకూడదు. పెద్దవారు ఒక పని చేసి వారు పరిపాలనలో ఉన్నప్పుడు ఇది కరెక్టేమో, వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా, మనం కూడా ఎందుకు చేయకూడదు అని చిన్నవారు తలస్తారు. కాబట్టి ఇతరులని మార్గం తప్పించేవారుగాను, మార్గంలో నడవనికుండా చేసేవారంగాను మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకు అధికారం ఉందని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉన్నాడు, ఎవరేం చేస్తారనే భయం లేని ప్రవర్తనలు మనలో ఉండకూడదని ఇక్కడ మనం చూస్తున్నాం. యరొబాము ఆ విధంగా చేసినందున అతని తర్వాత అతని రాజ్యాన్ని దేవుడు తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం ఏ స్థితిలో ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనము నేర్చుకోవాలి. మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఎందుకంటే మన ప్రభు మనతో ఉండాలి. మన ప్రభు మనతో ఉంటే మనకు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటాడు. మన ప్రభు మనతో ఉండాలంటే మనం ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞను అతిక్రమించేవారు పాపం చేయుచున్నారు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపానికి జీతము మరణమని మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకొని ఆయన మనకిచ్చిన నేర్పించినటువంటి కట్టడలను అనుసరించి జీవించినట్లయితే ఇలాంటి శాపగ్రస్తమైన బ్రతుకులు మనము బ్రతకము, మనల్ని వెంబడించేవారు బ్రతకటానికి కారణము ఉండదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఆయన బిడ్డలుగా జీవించడానికి మనకిచ్చిన ఆధిక్యత మనం నిలబెట్టుకొని అనేకులను వైపు నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యకరమైన ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉండనట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యరొబాము పాపం చేసి ఇశ్రాయేలుని పాప మార్గంలో నడిపించాడు. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పటికీ రాకుండా నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, పూజిస్తూ, నీకు సేవ చేస్తూ, నీ బిడ్డలుగా మేము జీవిస్తూ, మా బిడ్డలు నడిపిస్తూ ముందుకు సాగటానికి మాకు అందరికి కావలసినటువంటి ఆత్మీయమైన జ్ఞానం దయచేయమని, మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.